బయట ఉండాలన్నారు. ఈ పెద్ద మా బావ పోయి బయట ఉన్నాడు. ఉన్న తర్వాత పంచాయతీ డబ్బులు ఖర్చు చేసుకున్నాడు. అన్ని అయిపోయిన తర్వాత ఏం చేసిండు, అక్కడ ఉండదు దాటిగా బయట ఉంటాం కరీంనగర్ ఉన్నారు. సరే అన్ని అయిపోయిన తర్వాత ఏం చేసిండు, నా బావ వాళ్ళ అమ్మ నాన్న కలిసిండు. కలిసిన తర్వాత మాకు రిటర్న్ అయిపోయింది. ఇక ఆస్తి ఇస్తా అన్నారు, నాకు అన్ని ఇస్తా అన్నారు. నా బిడ్డ అద్దన్నారు, నీ భార్య ఉంచుకోకని చెప్పిండు. అన్నాక బావ నీ దండం పెడితే నీకు ఏది కావాలంటే అది ఇస్తా నేను అన్నాక, సరే తీర నేను ఏం చేయము అని తీసుకుపోయిండు. పంచాయతీ పెట్టినావు పెద్ద మనసు అన్నారు, ఏం చేయ అని తీసుకుపోయిన తర్వాత ఇన్ని రోజులు అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు అక్కడికి ఇంటి దగ్గరికి పోతే పోనీయలే మా బావను. వాళ్ళు ఈయనకి ఇయ్యలే ఫస్ట్ ఆస్తి, ఇద్దరికి వేసిర్రు. మన కొడిమ్యాల ఇప్పుడు ఊరేసి చంపిన దాంట్లో ఇన్ని రోజులు ఇయ్యనోళ్ళు తాళముని సీసీ ఫుటేజ్ కూడా ఉంది, కెమెరాలన్నీ ఆ ఇంటికి నడిపోడు. ఇప్పుడు అనిల్ అని తోడు వాడు పెట్టుకున్నాడు అక్కడ. సో ఇన్ని రోజులు ఇయ్యనోళ్ళు ఇప్పుడు లాస్ట్ వన్ వీక్ బిఫోర్ ఇక్కడ పంచాయతీ పంపించిన తర్వాత వాళ్ళ అమ్మ తాళం తీసుకోకూడదని తాళం ఇచ్చిందట. తాళం ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ కలిసి చేసిరు, చంపిరు. సో నేను మొన్న ఫోన్ చేసి నాకు డౌట్ వస్తుంది, మరి నా అక్క ఎక్కలేదు, ఇక్కడ కరీంనగర్ కిరాయి ఉంటారు, అక్కడ తాళం పడట్లేదు. మా అమ్మ ఇక్కడ దగ్గర ఎక్కడైనా పెట్టవచ్చే, ఒకసారి పోయి వాళ్ళ ఇంటికాడ తాళం పలగొట్టు, ఒకసారి కూడా లేకుంటే సీసీ ఫుటేజ్ చూడరు అన్నాక వీళ్ళందరూ పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన వాళ్ళు రావాలి, వాళ్ళ ముందు చూడాలి అన్న తర్వాత ఆయనతో వాళ్ళు ఆ టైంకే వీడు ఏం చేసిండట, వీడు పోయి అక్కడ సరెండర్ అయిందట. గిట్ల జరిగింది, మేము చేసినామని చెప్పిందట. అదొక్కటి. సో ఇన్ని రోజులు ఇవ్వని తాళము, ఇంటి తాళం వాళ్ళు అమ్మేందుకు ఇవ్వాలి, ఇతనికి ఇన్ని రోజులు ఇవ్వలే. వాళ్ళిద్దరు నడిపోడు అనిలు, చిన్నోడు వెంకటేష్, వాళ్ళిద్దరు పేరు మీద చేసేసింది. వాళ్ళిద్దరికే హక్కు నీకేం లేదన్నది. అలాంటిది ఇప్పుడు తాళం ఇచ్చింది. అంతకుముందు ఒకసారి మా బావ పోయిండు, పోయి అక్కడ ఉంటే వాళ్ళని తలకే వాళ్ళకి కొట్టిండు నడిపోడు, వీళ్ళు నీకు లేదని. సో అప్పుడు ఇవ్వండి, ఇప్పుడు ఎందుకు ఇచ్చారు వాళ్ళు? తాళం ఇచ్చింది వాళ్ళ అమ్మ. వాళ్ళ తమ్మునికి అయితే నేను అట్లా డౌట్ వస్తుందని ఫోన్ చేసినాక మా అన్న ఉంటాడు ఒక అతనే, అన్న ఏం చేసి కాల్ చేసిన అతనికి, బావ బామ్మర్ అయితే ఫోన్ చేసి, అరే మరి నా తమ్మునికి వాళ్ళకి డౌట్ వస్తుంది, మరి మీ ఇంట్లోకి ఇట్లా ఉంది కావచ్చు, వాళ్ళు బాగా ఎడతారా వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మ నాన్న అంటే, అది కెమెరాలని ఖరాబ్ అయినాయి, వాడు అక్కడ ఇంట్లో ఉంటాడు కదా అంటే, వాళ్ళు ఇంట్లో ఉంటానని నాకు తెలుసు నాకు ఉన్నలోలే తెలుసు కానీ ఎందుకని రాలేగా అని అన్నట. అంటే దీని మీకు మీరు అర్థం చేసుకోరి. ఇన్ని రోజులు ఫస్ట్ ఉంటేనేమో నీ ఇల్లు వాడు తీసుకుపోతారని కొట్టినవు అని అది చేసినావు. ఇప్పుడు నువ్వు రాలే అంటే ఈవెన్ సీసీ ఫుటేజ్ కూడా బ్లాక్ చేసిరు మొత్తం. ఎందుకు బ్లాక్ అయినాయి అని అడిగినట్ట మా అన్న నరేంద్రని అడిగితే, అరే అవి కోతలన్నీ తీసుకుపోయినాయి అంటే, వన్స్ నీ మొబైల్లో చూసుకుంటావు కెమెరా బ్లాక్ అయిందంటే నువ్వు ఈవెన్ రావాలి నువ్వు అదే నైట్. వానికి కారు ఉంది i20 సంథింగ్. వాడు మెయిన్ ఏంటంటే వాళ్ళ మామ పంచాయతీలు అప్పుడు కూడా మమ్మల్ని ఇవన్నీ నడిపోవడానికి ఉంటారు. వాళ్ళ మామతోని మమ్మల్ని ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని మొత్తం మమ్మల్ని ఎక్కడ కాకుండా చేసిన మా అక్కను, దాన్ని ఉంచుకోకూర్రి, అద్దు నీకు అదద్దు, వాళ్ళ అమ్మ తమ్ముడు అన్న అందరు కలిసి నీకు ఆస్తి కావాలంటే నీకు అది ఉండద్దు, నా కోడలు ఉండద్దు, మీరు దాన్ని చంపు. శైలజ వాని చెల్లె, వాని చిన్న తమ్ముని పేరు వెంకటేశు, నడిపోని పేరు అనిలు, వాళ్ళ ఇంటి పేరు అవదుర్తి అనిలు. ఈయన పేరు చంపినోడు మా బావ, వాని పేరు మహేందరు, వాళ్ళ అమ్మ అజ్జిరమ్మ, లక్ష్మణ్ వాళ్ళ నాన్న. ఇక వీళ్ళ ఐదుగురు, వీళ్ళందరూ ఏవనే వీళ్ళు A1 A2 A3 ఏది కాదు. వీళ్ళందరూ కలిసి నా అక్క పానం తీసి మళ్ళీ నా అక్కను చూసుకోకుండా కూడా చేసి ఇంత కన్నింగ్ ప్లాన్ వేసిరు. వాడు ఇన్ని రోజులు అనిల్ గారు నిన్ను చచ్చిపోయినాడు అక్కడికి, నిన్న శవం ఉన్నప్పుడు వచ్చి అక్కడికి వెళ్ళి తొందరగా ఎందుకు పోవాలి? నువ్వు తప్పు చేయకుంటే తొందర ఎందుకు వెళ్ళిపోవాలి? ఓకే అంటే మీరు ప్రస్తుతం మీద ఎలాంటి న్యాయాన్ని అయితే కోరుకుంటున్నారండి? నాకు కావాల్సిన న్యాయం వచ్చేసి, నా అక్కని ఎక్కడ ఏ ఇంట్లో చంపిరో అదే ఇంట్లో కొడిమ్యాల దాన్ని మొత్తం డిమాలిష్ చేసి ఆ జాగను అక్కడ బేస్మెంట్ లో ఏమన్నా కట్టి నేను నా అక్కకు గుడి కట్టించుకుంటా అంతే. వాళ్ళకి శిక్ష వాళ్ళ జీవితాంతం లైఫ్ టైం ఉండాలి. జీవితాంతం వాళ్ళ ఐదుగురు ఎక్కడికి వెళ్ళి జైల్లోకి వెళ్ళి ఏ బెయిల్ ఉన్నా ఏది ఉన్నా వాళ్ళ అత్తారని తెలిసినా మీకు సమాచారం ఉన్నా మాకు ఎప్పుడు లాయర్లు గాని కోర్టు గాని హైకోర్టు గాని సుప్రీంకోర్టు గాని ఎక్కడికైనా మేము వచ్చేందుకు సిద్ధం. ఓకే మీరు పోలీసులతో మాట్లాడారా? ఏం చెప్తున్నారు మీతో? పోలీసు వాళ్ళతో నిన్న ఏం చెప్పారమ్మా పోలీసులు? నేను మార్నింగ్ వచ్చిన. ఓకే ప్రస్తుతం అయితే మనమైతే మృతురాలి తల్లితో ఉన్నాం, ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. వీరైతే వెల్లడిస్తున్నారు ఎక్కడైతే చంపాడో ఆ ప్లేస్ లో అయితే నేనైతే మా అక్కకైతే గుడి కట్టుకుంటాను, ఖచ్చితంగా ఆ ప్లేస్ అయితే వారికి అయితే కేటాయించాలని వీరైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే 6 ఉన్నారో వారిని సైతం కఠినంగా శిక్షించాలి. అవదుర్తి మహేందర్ కావచ్చు, అంతేకాకుండా అనిల్, అంతేకాకుండా వెంకటేష్, శైలజ, లక్ష్మణ్, అంతేకాకుండా వజ్రం అనేది కఠినంగా శిక్షించాలని వీరు 6 ప్రధానంగా ఉన్నారనేది మృతురాలి తమ్ముడైతే వెల్లడిస్తున్నారు. ఒకసారి అయితే మృతురాలి తల్లి ఉన్నారు, ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. అమ్మ చెప్పండి, పోలీసులు అయితే మాట్లాడారా? ఏం చెప్తున్నారమ్మా? మాట్లాడినారు ఏం నిన్న మనసున పట్టలేదు సార్, నేను ఏం పట్టలేదు, నేను ఏడ్చుకుంటున్నా, నా బిడ్డలు నాకు లేకపోయారని. ఎంతమంది పిల్లలమ్మా నీకు? నాకు ఒక్క బిడ్డ ఒక్క కొడుకు, నాకు ఏం మాట వస్తలేదు. ఆ బిడ్డ చచ్చిపోయిందా ఈ బిడ్డ, నీ కొడుకు నేను చూస్తామంటే చూడ వస్తలేదు. వాళ్ళే చంపిర్రు, అజ్జరవ్వ, ఈ అనిలు, మా మహేందర్ గాడు, ఈడు వెంకటేష్, ఈ శైలేష,
ఈ లక్షలు వీళ్ళే 6 కలిసిన బిడ్డలు హత్యపడతారు చేసిర్రు. మీకు ఎప్పుడు సమాచారం ఇచ్చారు? అంటే మీకు మీ కూతురు కనబడట్లేదని ఎప్పుడు సమాచారం ఇచ్చారు? వాళ్ళు ఇయ్యలే అసలు. మేమే మరి ఫోన్లు లేవు ఏమి లేవు అని మేము ఇంటి కిరాయి కాడికి పోయే వరకు ఆయన ఫస్ట్ అది ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి అని మేము చూసుకుంటుండే వరకు పోనీ ఇంటికైతే పోదామన్న వరకు వాళ్ళు కిరాయి ఉన్న కాడికి పోతే అమ్మ లేరు మొన్ననే తీసుకుపోయిండు ఏం చేసిండు అన్నాడు. మళ్ళీ ఆ తర్వాత మా చెల్లెళ్ళకి కనబడ్డాడు. ఏమయ్య మహేందర్ మా అక్క బిడ్డ ఏదనంటే మీ అక్క బిడ్డ 5 నిమిషాల్లో తీసుకొస్తాడు. ఆయన తప్పిచ్చిండు. ఇటుక ఆరవైంది చెల్లులు స్విచ్ ఆఫ్ అయింది. సార్ వాంచన్ మాకు మీ పాప మీ దృష్టికి తీసుకొచ్చిందా? అంటే నన్ను ఇట్లా హింసిస్తున్నాడు ఇబ్బంది పెడుతున్నాడని మీ కూతురు మీతో ఎప్పుడైనా చెప్పిందా? చెప్పింది అమ్మ మీరు ఇంతగానం పెట్టగానే నన్ను ఎందుకు ఇట్లా చేస్తుండని చెప్పింది. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఇక్కడైతే కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్ చెందినటువంటి మమతను అయితే 20 సంవత్సరాల క్రితం ఆవుదుర్తి మహేందర్ అనే వ్యక్తికి అయితే ఘనంగా వివాహం జరిపించడం జరిగింది. వీరి అన్యోన్య జీవితంలో ఏం జరిగిందో తెలియదు కానీ కొంత కట్న కానుకలు కావచ్చు, అంతేకాకుండా పిల్లలు పుట్టలేదని కావచ్చు, కొంత ఆస్తి తగాదాల నేపథ్యంలో అయితే అతి దారుణంగా చంపడం జరిగింది. చంపిన తర్వాత అయితే తనైతే ఇంటికి తాళం వేసి అయితే బయటకైతే వెళ్ళడం జరిగింది. ఆయన తెలిసి అన్ని చేసిండు, మంచిగా బతుకుతారు అనుకోని ఎత్తే వాడు కన్నింగ్ ప్లాన్ వేసి ఆయన నాకు కాకుండా చేసిర్రు. ఏది ఉన్న వాళ్ళని అడగండి మేము ఎన్ని చేసినాము ఏం చేసినాము. కట్నము పైసలు 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 పైసలు. నేను లాస్ట్ టైం మొన్న కూడా పెట్టిన అవసరం అయితే నా బండి 8827 అన్న గ్లామర్ బండి కూడా తీసుకుపోయిండు. బండి తీసుకో అన్నా ఏదైనా డబ్బులు అవసరం ఉందన్నా మమ్మల్ని ఎప్పుడు బ్లాక్ మెయిలే. డబ్బులు ఎన్ని డబ్బులు అంటే నా అక్క మంచిగా ఉండాలని నేను డబ్బులు ఇచ్చిన కానీ నా అక్కని చంపుతారు అనుకోలే. వాయిస్ మెసేజ్ కూడా పెట్టిన అతనికి, బావని దండం పెడితే అక్క కనబడతలేదట ఎక్కడ ఉంది ఏం కదా నాన్నతో ఇట్లా అన్నమాట. మరి నీ బిడ్డ ఎటు పోలే నీ బిడ్డని చంపలే అన్నమాట. బావ ఏం చేయకు దబ్బన తీసుకుపోయినా మాకు కనబడతలేదు అక్క ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినావు. నా అక్కని ఏం చేయకు, అది ఏం కావాలని నీకు ఇస్తా, నా అక్కని ఇడిచిపెట్టు, లేకుంటే నీకు అంతకుముందు ఏమైనా సాయం కావాలని నేను చేసినా కదా ఈ సాయం అన్న గుర్తుంచుకో. ఇవన్నీ పెట్టినా నా బావ నాకేం రిప్లై చేయలే. నా అక్కని తీసుకుపోయారు వాళ్ళు, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్నదమ్ములు అందరూ కలిసి నువ్వు చంపరాగా చూసుకుంటావన్నవచ్చు. వాళ్ళు మొత్తం తీసుకుపోయారు చంపారు. అది కూడా పురుగులు పడరాక వాళ్ళు ఆలోచించి మీ దగ్గరకు పోవద్దు మమ్మల్ని ఎంత పరిస్థితి చేయాలని చేసిర్రు మమ్మల్ని. మా నాన్న మా అమ్మ వారం అయ్యే వాళ్ళు ఏడ్చి బీపీ డౌన్ అయ్యి ఇదై ఇవాళ బాధ్యత. ఇప్పుడు వాళ్ళని ఎట్లా నేను చూసుకోవాలి? మా పరిస్థితి ఏంది? మాకు జరిగే న్యాయం చేయరు. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు కావాల్సింది అక్కడ మొత్తం వాళ్ళ ఇల్లు ఏ జాగ కొరకు మమ్మల్ని ఏ కట్నం కొరకు చంపిరో నా అక్కను ఆ ఇల్లు డిమాలిష్ చేసి మొత్తం దాన్ని అక్కడ గోడ లెక్క మొత్తం కంపౌండ్ లెక్క పెట్టి ఆ జాగా మా అక్కను అక్కడ చంపిరు కాబట్టి అక్కని అక్కడ గుడి కానీ ఏది కానీ బిగ్రహం ఆ ఖర్చు నేను పెట్టుకుంటా. కానీ వాళ్ళు డిమాలిష్ చేసి అక్కడ ఆ జాగా ఎవరికి హక్కు లేదు. నా అక్కని చంపినందుకు నాకు ఈ న్యాయం అంతే. నాకు ఎన్ని గుంటలు ఉంటుందండి? అది 2 గుంటలు ఉంటది. 2 గుంటలు రాకుంటది. రోడ్డుకు ఫస్ట్ బిట్టే అన్న మీ దండం పెడతా మా అక్కకు. అయ్యో మా అక్క ఆత్మ శాంతించాలంటే అక్కడ ఖచ్చితంగా మీరు అందరు నిలబడి జేసీబీలు తీసుకొచ్చి గవర్నమెంట్ అందరు వచ్చి అది కూలగొట్టి నా అక్క ఫోటో మేమన్నా అక్కడ విగ్రహం కట్టిస్తా. ఆ విగ్రహం కట్టియాలి. అది ఎవ్వరు వాడుకోవద్దు. వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళకు వర్తించదు. నా అక్క విగ్రహం ఉండాలి, ఏ జన్మలైనా ఉండాలి. దాన్ని ఒక పేపర్ రాసి అన్ని వేసి మాకు చూడండి. చెప్పండి మీకు ఏమవుతారు చనిపోయిన మమత అయితే? ఎట్లా ఉండేదమ్మా మీతోనైతే? ఎట్లా ఉండేది అంటే? మంచిగా ఉండేది సార్, మాతో మంచిగా ఉండేది. ఆమె వాళ్ళతో గొడవలు పెట్టుకోదు, ఏం పెట్టుకోదు. ఆమె నట్టుగా తీసుకుపోయి చంపేసిండు. వారు బుధవారం తీసుకుపోయి శనివారం వరకు సేవం చేసిండు. పంచాయతీ పెట్టి పెద్ద మనసు సార్ అమ్మాయి ఒక్కసారి అంటే తీసుకుపోయిండు. సరే అని పంపించినాం. ఇక శనివారం వరకు ఇట్లా చేసిండు సార్. మీరే న్యాయం చేయాలి. ప్రస్తుతం మనమైతే ఇస్తున్నాం. వీరి కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి మనం చూడడం జరుగుతుంది. ఇక్కడికైతే గ్రామస్తులు అయితే పెద్ద ఎత్తున ఇక్కడికైతే రావడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆవుదుర్తి మహేందర్ అనే వ్యక్తి అయితే అతి దారుణంగా అయితే తన భార్య అనేది చంపడం జరిగింది. ఆ తర్వాత అయితే తనైతే అక్కడి నుంచి అయితే పారిపోవడం జరిగింది. 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచిన